ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడికున్న మా సోదరులను సోదరిమణులను. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉండే, 10 ఏళ్ళు మరి ఆనాడు మన నెత్తి మీద మన మెడ మీద కత్తి పెట్టిండు నరేంద్ర మోడీ. మీ దగ్గర దామగుండంలో ఒక నేవీ రేడార్ స్టేషన్ కడతాం, మరి మాకు 2000 ఎకరాలు ఇయ్యాలి వెంటనే అంటే కూడా మనం ఇయ్యలే. ఎందుకు ఇయ్యలే? ఒకటి, వాళ్ళు చేసే పని మంచి పని కాదు. 12 లక్షల చెట్లు కొట్టేస్తున్నాడు. 12 లక్షలు. అది ఎక్కడ? మీ వికారాబాద్ అడవులలో ఎక్కడనైతే చెట్లుంటేనే ఆ చెట్ల గాలితోనే ఇక్కడ ఈ గాలి మంచిదని చెప్పి ఇక్కడికి మరి టీబీ విశ్వవిద్యాలయం కూడా టీబీ వైద్యాలయం కూడా ఇక్కడ పెట్టినరో అట్లాంటి వికారాబాద్లో 12 లక్షల చెట్లు కొట్టేస్తామంటే కేసీఆర్ గారు ఒప్పుకోలే. నేను ఇయ్యా అన్నాడు, ఇయ్యలే. కానీ ఈరోజు దామగుండం రాడార్ కేంద్రం కోసం కేంద్రం ఒక మాట అడగంగానే బడే భాయ్ ఏక్ బాత్ బోల్ దియే తో छोटे भाई मान गए, दे दिए देने के बाद क्या हुआ? अभी ఒక్క మాట అనగానే రేవంత్ రెడ్డికి మోడీ అంటే భయం. ఎందుకు భయం? మీకు ఎరికే. ఏమైనా గట్టిగా అంటే ఆయన తీసుకుపోయి లోపలేస్తాడు, బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అని భయం ఆయనకు. ఆయన భయం ఆయన పుసుకున్న మొత్తం 2000 ఎకరాలు అప్పచెప్పిండు. అప్పచెప్పి 2900 ఎకరాలు అలా లక్షల చెట్లు కొట్టేస్తున్నారు. ఇక్కడి పర్యావరణ ప్రేమికులు, ఇక్కడ ఉండే స్థానిక నాయకులు మరి వాళ్ళంతా కూడా కొట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, అయ్యా ఇది మంచి పని కాదు, భవిష్యత్ తరాలకు నష్టమవుతుందంటే వినిపించుకుంటోడు లేడు.